వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయితే ఉన్నాము. ఇక్కడైతే చిప్పిలిలో అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే ప్రాజెక్ట్ హంద్రి నివా దగ్గర అయితే ఉన్నాము. యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హంద్రి నివా నీరుని అయితే వదలబోతున్నారు. ఇక్కడ నీరు వదలడానికి ముందుగానే ఇక్కడ కూటమి ప్రభుత్వం, జనసేన వారు, అలాగే టీడీపీ వారు, అలాగే బీజేపీ వారు, కార్యకర్తలు, అలాగే మహిళా సంఘాలు అయితే చాలామంది అయితే వచ్చారు. ఇక్కడ నీరు రావడానికి ముందే జలహారతిని అయితే గొప్పగా ప్రారంభించబోతున్నారు. అలాగే ఇక్కడ ఉన్న కార్యకర్తలు, అలాగే మహిళలు చాలా మంది అయితే వచ్చారు. ఇప్పుడు ఈ హంద్రి నివా నీరుని చూస్తుంటే ప్రజల్లో ఆనందం ఎలా ఉందో వారి మాటలను తెలుసుకుందాం. అలాగే రైతులు కూడా వచ్చారు, రైతులు కూడా అడిగి తెలుసుకుందాం. రండి. మదనపల్లి మండలికి సంబంధించిన ఉద్యోగస్తులందరికీ, చాలా ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ పొట్టుకొమ్మలు, నిత్యం నిరంతరం పార్టీ కోసము శ్రమించి కార్యక్రమాలు ఏదున్నా కూడా ఒక్క మెసేజ్ తో ఇన్ని వందల మంది మా నాయకులు ఇచ్చేసిన మా నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఐకేపీ, మెప్మా సంఘాలు ఇచ్చేసిన మా మహిళా అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు. వేదిక పైన ఉన్న మహిళా నాయకురాలకు అందరికీ ప్రత్యేక వందనాలు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా నాయకులు, మన మండల స్థాయి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజు జలహారతి కార్యక్రమానికి మనం ఇక్కడ ప్రారంభించాము. ఈ కార్యక్రమం పూర్తి స్థాయిగా ప్రజలకు అందరికీ అంకితం చేస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమము ఏదైతే మన హెచ్ఎన్ఎస్ హంద్రి నివా నీళ్లు ఏదైతే ఉన్నారో ప్రజలకు అంకితం చేస్తున్నాము. దీనికి పూర్తి స్థాయిగా ప్రజలకు అంకితం చేస్తున్నాము. ఈ రోజు తెల్లవారి 8 గంటలకు నీళ్లు వస్తాయి అనుకున్నాము, కాకపోతే 11 గంటలకు వచ్చాయి. 12:30 లోపలే 1.5 మీటర్ నీళ్లు వచ్చి పూర్తి స్థాయిగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈ రోజు పోలవరం ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, కంప్లీట్ అయిన తర్వాత కృష్ణా బ్యాక్ వాటర్ వలన రాయలసీమ సస్యశ్యామలమై సంవత్సరానికి 2 పంటలు రైతులు, ఏ రోజు రాయలసీమ రైతులు పంటలు వేసుకుంటారో ఆ రోజే రాయలసీమకు న్యాయం చేసినట్టయితుంది. రాయలసీమకు న్యాయం జరగాలంటే రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమలో చదివిన మనిషి, రాయలసీమలో పుట్టిన మనిషి, రాయలసీమ అభివృద్ధి కోసం పనిచేస్తున్న మనిషి, భారతదేశానికి ఆదర్శమైన ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిగా బాధ్యత తీసుకున్నారు. రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా బాగలేదు, ఆర్థిక సమస్యలు తాండవమాడుతున్నాయి. కష్టాలు ఏ ఉన్నా కూడా కానీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చాలా బాధ్యతగా తీసుకొని ఈ రోజు మనకు నీటి వసతులు కల్పించి ఏదైతే సాగునీరు ఇస్తున్నారో, ఈ సాగునీరు రేపు మనకు వచ్చింది, మనకు ఇచ్చిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, గుంటువారిపల్లిలో ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది. మదనపల్లి టౌన్ కోసం 185 ఎకరాలతో, అదే విధంగా చిప్లీలో 135 ఎకరాలు ఇంకొక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడే ముందరే ఉంది. ఈ 2 ట్యాంకులు మదనపల్లి పట్టణ ప్రజల కోసం ఉన్నది. ఈ 2 ట్యాంక్ వలన శాశ్వత మదనపల్లి నీటి సమస్య తీరిపోతున్నది. మీకు తెలుసో లేదో, పోలవరం కంప్లీట్ అయితే 2000 టీఎంసీ వాటర్లు సముద్రంలో వెళ్ళిపోతున్నాయి నీరు. మదనపల్లి టౌన్ కి ఒక సంవత్సరానికి ఎంత నీళ్లు కావాలో తెలుసా? 1.2 టీఎంసీ వాటర్ కావాలా. 1.2 టీఎంసీ నీళ్లు ఉంటే ఒక సంవత్సరం పొడవు మదనపల్లి నీటికి శాశ్వత నీటి పరిష్కారం అవుతుంది. ఆ విధంగా మీరు లెక్క వేసుకుంటే మొత్తం పోలవరంలో వేస్ట్ గా సముద్రంలో వెళ్ళిపోతా ఉండేది 2000 టీఎంసీలు. ఆ 2000 టీఎంసీ మనం నీళ్లు కాపాడి రాష్ట్రం పక్క, పొలాల పక్క, మన భూముల పక్క తిప్పితే రేపు పూర్తి స్థాయిగా ఈ రాయలసీమ రత్నాల సీమ అయిపోతుంది. నీటి సమస్య లేకుండా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఆ ఆలోచనతోనే, ఆ ప్రణాళికతోనే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పోలవరం 27 నాటికి పూర్తి చేయబోతున్నారు. ఎవరైనా అనుకుంటారేమో మహిళా అక్క చెల్లెలు, చాలా మంది నాయకులు, ఇది ఏదో నీటి ప్రోగ్రామ్, ఇది ప్రోగ్రామ్ అయితే కానీ మనకేముంది, రావాలా వచ్చిన లేదు. అదే నీరు కానీ రేపు మీ పొలాల మధ్యలోకి వస్తే, మీ పొలాలు ఈరోజు 10-20 లక్షలు ఉంటే ₹1,00,00,000 ఎకరాలు అవుతాయి. మీరు ఎక్కడన్నా విజయవాడలో పోయి 3 వరి పంటలు చేసే మడి భూమి కొనాలంటే ఒక ఎకరం వచ్చి ₹1,00,00,000, ₹2,00,00,000. ఆ విధంగా ఎప్పుడు మీకు నీటి పూర్తి వసతులు ఉంటాయో అది సాగునీరు పోయి తాగునీరు కింద వస్తుంది. అది మినరలైజ్ వాటర్ అవుతుంది. ఆ నీళ్ళంతా మీ బోర్లన్నీ రీఛార్జ్ అవుతాయి. మీకు ఎక్కడ తాగడానికి కష్టం ఉండదు.
ఇవంతా ఎప్పుడు వస్తుందంటే మీకు పూర్తి స్థాయిగా పోలవరం కంప్లీట్ చేసి కృష్ణా బ్యాక్ వాటర్ ఈ పక్క వచ్చిన తర్వాత మన రాయలసీమ రత్నాల సీమ కాబోతున్నది. ఎక్కడ చూస్తే కొండలే, ఏ మాత్రం అభివృద్ధి లేదు. కాకపోతే నీరు ఒకటి ఇచ్చేస్తే పొలాలు సాగవుతాయి, ఇళ్ళ కోసం వస్తాయి, ఇండస్ట్రీ కోసం నీళ్లు కావాలా, రేపు అభివృద్ధి చేయాలని నీళ్లు కావాలా, అన్ని విధాలుగా నీటి వసతి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది. ఒక పక్క మీకు సంక్షేమం పూర్తిగా చేస్తున్నాం, అభివృద్ధి ఒక పక్క చేస్తున్నాం, ఒక పక్క వచ్చిందే కొత్త ప్రణాళికలు తీసుకుని వస్తున్నాము. అదే విధంగా భూ సమస్యలపైన పరిష్కారం చేస్తున్నాము. ప్రజలకు ఎక్కడ ఏ కష్టాలున్నా మేము ఉన్నామని చెప్పి నిత్యం నిరంతరం ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉంది. మీకు తెలియజేస్తున్నాను, మీరు ఎక్కడ ఏమున్నా కూడా మీరు గుర్తు పెట్టుకోండి, ఈ తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మీ ముఖ్యమంత్రి, మీకు కావాల్సిన నాయకులు మీరు ఆశీర్వదిస్తే 164 సీట్లకు వచ్చారు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చిందంటే పోయిన ప్రభుత్వం చేసిన అరాచకం ఇంత అంత కాదు. అదే ప్రభుత్వం ఈసారి కానీ గెలిచింటే మీ ఉన్న మనుషులకి ప్రతి మనిషికి 2 కిడ్నీలు ఉండే కిడ్నీ మాకు అమ్మేయని చెప్పేసి. ఎందుకంటే ఇంకా అది కూడా 5-6 లక్షలు 10 లక్షలకు అమ్మేస్తాము, ఇంకా ఆడికి మనుషులు చల్లకి గుమ్మకు కూర్చుంటారు అవుతానని. ఆ విధంగా భూములు తీసుకునేశారు. ఇసుక 6,000 రూపాయలు ట్రాక్టర్కి అమ్మారు. ఇదే కాకుండా ఎర్రచందనం మొత్తం అమ్మేశారు. సారాయి అని చెప్పి బ్రాందీ షాపులు బూమ్ పేరుతో తీసుకుని వచ్చి బ్రాందీ బాటల్లో యాసిడ్లు పెట్టి ఒక దాదాపు 5-6 లక్షల మందికి చంపేశారు. ఇది వీళ్ళ ఒక ప్రణాళిక. అందుకోసం మీకు ఎంతో మంది ఈ రోజు కూడా మనం చుట్టుపక్కల చూస్తున్నాము, చాలా మంది డయాలసిస్కి వచ్చేసారు. డయాలసిస్కి ఎందుకు వచ్చారు తెలుసా? ఆ పనికిరాని సారాయి మద్యం తాగి ఈ రోజు వాళ్ళకి లివర్లు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. అందుకోసం మనం ఏదైనా పని చేస్తే 10 మందికి మంచి చేయాలి. ఆ మంచి చేయడంలో ఈ ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మీకోసం ఉన్నారు. మీరు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ చాలా బాధ్యతగా ఉండాలా. రేపు అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే ధ్యేయంగా అన్ని విధాలుగా ఈరోజు పిల్లల కోసం తల్లికి వందనం కార్యక్రమంలో పిల్లల్లో చదువు పైన ఇంకా ఆసక్తి పుట్టింది, ఇంకా బాధ్యత పుట్టింది. మాకు కూడా గుర్తింపు ఉందా? నేను 3వ క్లాస్ చదివే పిల్లవాడిని, నేను 2వ క్లాస్ చదివాను. ముఖ్యమంత్రి గారు స్వయాన నా పేరుతో 13,000 రూపాయలు నాకు పంపించారంటే ఈ వయసు నుంచి నాకు గుర్తిస్తున్నారు. పోయిన ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఇంటికి ఒక బిడ్డకి ఇచ్చేసి 10 లక్షలకు టోపీ పెట్టేసినట్టు తల్లి. ఈ విధంగా ఈరోజు మనం చాలా బాధ్యతగా ఉండాలా, ఆర్థికంగా ఎదగల, మీరందరూ బాగుండాలా. మహిళలకు చెప్తున్నాను, మీది మెప్మా కానీ ఐకేపీ కానీ మీది రికవరీ పర్సంటేజ్ బాగున్నందువలన మీకు ఇప్పుడు వితౌట్ కొలాటరల్ 20 లక్షల వరకు లోన్లు ఇస్తున్నారు. నేనేం చెప్తానంటే 50 లక్షల లోన్లు తీసుకోండి, 5 లక్షలకు ఒక్కొక్క యూనిట్ మీరు పెట్టండి. ఆ యూనిట్ ద్వారా మీరు ఏదో ఒకటి పని చేయండి. రేపు మీరు ఆర్థికంగా షౌకారులు అవుతారు, ఆర్థికంగా మీరు ధనవంతులు అవుతారు. అప్పుడు మీరు మీ కుటుంబాలు మీరే నడుపుతారు. అందుకోసం మీరు పూర్తి స్థాయిగా బాధ్యత తీసుకోండి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కానీ వేరే ప్రోగ్రాంలో కానీ మీరు పూర్తిగా మీ ఇళ్లకు మీరే సంపాదించాలా. మీకు ఆర్థికంగా మీ దగ్గర కావాల్సినంత డబ్బు ఉండాలి. ఇప్పుడే ఉండాలంటే బ్యాంకులన్నీ మీవే, అయినా ఇంకా ఉండాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన మీరు మా నాయకులకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అలాగే చూసుకున్నట్లయితే మదనపల్లి నుంచి కుప్పం వరకు అయితే నీళ్లు వదలబోతున్నారు. ఈ కార్యక్రమం అనేది చాలా గొప్పగా ప్రారంభించారు. ఎంత మేరకు నీరు ఇక్కడ పారుతుంది, ఎంత మేరకు నీళ్లు గవర్నమెంట్ వదిలారని వారి మాటలు తెలుసుకుందాం. దాదాపుగా 1.20 వరకు అయితే వదిలినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ దారిలో నుంచి ఇలా కుప్పం వరకు అయితే వెళ్తుందని చెప్తున్నారు. నిజంగా చూసుకున్నట్లయితే మదనపల్లి ప్రజలైతే తండోపతండాలుగా వచ్చారు. ఈ నీరు ఎలా వస్తుందని వారు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ నీళ్లు లేని రాయలసీమను రత్నాల సీమలాగా మారుస్తున్న ప్రభుత్వానికి అయితే వారు కోటాది నమస్కారాలు చెప్పుకుంటున్నామని ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్క మనిషి ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే చెప్తున్నట్టయితే తెలుస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ గారు విఠల్ ప్రసాద్ గారు అయితే ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మదనపల్లి ప్రాంతానికి నీరు అయితే వచ్చింది, ఎన్ని క్యూసెక్ల వరకు వచ్చింటుంది? ఇప్పుడు ఏ లెవెల్ గ్రౌండ్ వాటర్ ఉంది సార్ ఇక్కడ? ఇప్పుడు దాదాపు ఈ సమయంలో 250 క్యూసెక్లకు వస్తుందండి మనకు వాటరు. ఇక్కడ నుంచి బార్డర్ ఏదైతే ఉందో 207.8లో మాకు రెగ్యులేటర్ ఉంది. అక్కడి నుంచి కుప్పం గ్రాంజ్ కల్లా తీసుకెళ్తాం జరుగుతుంది. అక్కడికి దాదాపు రేపు ఉదయం కల్లా వెళ్తాయండి. అక్కడి నుంచి మేము 216 క్యూసెక్స్ తీసుకెళ్తాం అక్కడికి
కుప్పం బ్రాంచ్ కెనాల్ నుంచి 0 నుంచి 216 క్యూసెక్స్ కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా తీసుకెళ్తామండి. 3 పంపింగ్ వస్తున్నాయి మాకు కుప్పం బ్రాంచ్ కెనాల్లో, K1, K2, K3 అని. వాటి ద్వారా వాటర్ పోతుంది. చివరి ఆఖరికి మా టార్గెట్ బ్రహ్మసముద్రం ట్యాంక్ తీసుకెళ్ళాలని, కుప్పం చివర ఉన్న ట్యాంక్ అది. ఆ ట్యాంకుకి వెళ్ళడానికి ఇంకొక 2 days టైం పడుతుందండి. అక్కడ పోయేటప్పటికి 160 క్యూసెక్ దాకా డిశ్చార్జ్ ఆశిస్తాము. ఆ ట్యాంక్ ఒక 2 రోజులు నింపుతామండి. ఆ ట్యాంక్ లాస్ట్ ట్యాంక్ ఆఫ్ ది చైన్ అది. ఆ ట్యాంక్ వాటర్ వెళ్ళినప్పటికీ ఏంటంటే ఒక పాయింట్ ప్రూవ్ అవుతుంది. ఈ సిస్టమ్ చెక్ అయిపోతుంది అనమాట. అంటే ఈ హందీవ సిస్టము శ్రీశైలం జలాలు హందీవ కాలువ ద్వారా కుప్పము కాన్సెప్ట్ చివరాఖరి కూడా చేరే అనే పాయింట్ ప్రూవ్ అవుతుంది. సిస్టమ్ విల్ గెట్ చెక్ అక్కడతోటి సంపూర్తి అయిపోతుంది. అక్కడ కుప్పము కాన్స్టిట్యున్సీలోను పక్కన పర్మనెంట్ కాన్స్టిట్యున్సీలోను 110 ట్యాంకులకి వాటర్ ఇస్తున్నాము. ఎంఏ ట్యాంకులకి నింపుతామండి. 0.61 TMC కెపాసిటీ, టోటల్ కెపాసిటీ. ఆ ట్యాంకుల కింద దాదాపు 6,300 ఎకరాల దాకా ఉందండి ఆయకట్టు. వాళ్ళందరికీ రైతులకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. జలకాలు సంతరించుకుందండి మదనపల్లి, ఈ జిల్లా చిత్తూరు జిల్లా. ఈ క్షామం అంతా మనం చూసాము. ఇప్పటి నుంచి నీళ్ళు మనకు సముద్రకు వస్తాయి. నీటికి ఆయకట్టు ఇవ్వడంతో పాటు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుద్ది ఈ వాటర్ ఫ్లో వలన. నీరు లేని కరువు ప్రాంతాలకు నీరు వచ్చింది. ప్రత్యేకంగా మీరు దగ్గరుండి అన్ని కార్యక్రమాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ కేర్ తీసుకొని చేశారు. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా ఆనందంగా ఉందండి. ఆనరబుల్ సీఎం గారు చంద్రబాబు నాయుడు సారు, మా మంత్రివర్యులు రామాయణ గారు, మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు సాయిప్రసాద్ సారు, మా ఈఎన్సీ గారు, చీఫ్ ఇంజనీరు, ఇంకా ఇతర పై అధికారులు అందరి తోడ్పాటుతోటి వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళ ఎంకరేజ్మెంటు చాలా గొప్పగా ఉంది మాకు. ఎవ్రీ వీక్ మాకు ప్రోగ్రెస్ రివ్యూ చేసేవాళ్ళు, ఏదైనా తప్పులు జరిగితే వెంటనే సూచించేవాళ్ళు అండి. సో వీళ్ళందరి సహకారం వలన ఈ కళ సాకారమైంది. మా వంతుగా మేము, మా టీం కూడా, నేనైతే మా దగ్గర మాతో పనిచేసే ఎగ్జిక్యూటివ్ చేస్తున్నారు, ముఖ్యంగా రాజగోపాల్ గారు, నీలకంఠ రెడ్డి గారు, కుప్పం ఎగ్జిక్యూటివ్ వెంకటేశ్వర్లు గారు, అండ్ వాళ్ళ సంబంధించిన డీఈలు, ఏడబ్ల్యూలు, ఎంటైర్ స్టాఫ్, ఈవెన్ ఆఫీస్ స్టాఫ్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. ఒక క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ మాతోటి, చంద్రశేఖర్ గారు, ఈ గారు, వాళ్ళ టీం అంతా, డిఎస్ ఎవరిబడి చాలా ఇన్వాల్వ్ అయి చేశారండి ఈ కార్యక్రమాన్ని. చాలా ఆనందంగా ఉంది. ఈ అనుభూతి తెలుసా అందరికీ తెలుస్తూ ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే చాలా ఆనందం ఉంది అందరికీ. సార్ అలాగే సార్, హై డెప్త్స్, హై వేస్ ఉన్నాయి. వాటర్ పోవాలంటే ఎలా వెళ్తారు సార్? అంటే మోటార్స్ బెటరా ఎలా? మనకు యాక్చువల్గా వాటర్ అక్కడంటే అనంతపురం మనకు వస్తున్నాయండి. శ్రీశైలం నుంచి, కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాకి, ఉమ్మడి అనంతపురం జిల్లాకి, ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే మన చిత్తూరు జిల్లాకి వస్తాయండి. సో మంది ఎత్తు ప్రాంతం అండి, అందుకని లిఫ్ట్ పెట్టాం మనం. లిఫ్ట్ ద్వారా వస్తాయి. ఇది లిఫ్ట్ కమ్ గ్రావిటీ స్కీమ్. ఎక్కడైతే లెవెల్ పర్మిట్ చేయదో అక్కడ నీళ్ళు ఎత్తిపోతు పథకం అండి. ఎత్తిపోసి అక్కడి నుంచి మళ్ళీ గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తుందండి. మనం చూసుకున్నట్లయితే హెచ్ఎన్ఎస్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే నీళ్ళు అయితే వెళ్తున్నాయి. ప్రస్తుతానికైతే మేడం జనసేన రాయలసీమ కోఆర్డినేటర్ గా ఉన్న అనిత గారితో అయితే మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం ముఖ్యంగా మీరు ఇక్కడ ఉండడం చాలా ఆనందకరంగా ఉంది మేడం. మీకు ఎలా అనిపిస్తుంది మేడం ఇప్పుడు? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినాక చూసినట్లయితే ప్రతి చోట కూడా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా ప్రజలకు తగినట్టుగా స్పందన చేస్తూ వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం అవన్నీ చేస్తున్నా. ఆల్రెడీ మనకైతే ఏదైతే చెప్పారో అవన్నీ ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని చేస్తూ కూడా మొన్న రీసెంట్ గా మహిళలకి ఆగస్ట్ 15th రోజు ఫ్రీ బస్సు అనేది ఇవ్వడం జరిగింది. మహిళలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు మా ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈ రోజు హంద్రి నీళ్ళను ఈ రోజు మదనపల్లి వదలడం వల్ల ఇక్కడ చూసినట్టయితే మొత్తం మదనపల్లి ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రజలందరూ వచ్చి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా ఊరికి నీళ్లు రావడం చాలా ఆనందదాయకమని. మదనపల్లి చాలా కరువు ప్రాంతము. దాదాపు 50 ఏళ్లుగా కరువుతో విలువెల్లాడుతున్న ప్రాంతానికి ఈ రోజు నీరు రావడం వల్ల ఇంకా ముందు ప్రజలకు ఇలా నీటి సమస్య ఉండదని ఖచ్చితంగా తెలియజేస్తూ ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి కూటమి పెద్దలైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మంత్రులకి, ఎవరైతే ఎమ్మెల్యేలు కన్నప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఊరికి గంగాజలం రావడం అనేది గంగమ్మ తల్లికి కూడా మేము వందనాలు తెలియజేసుకుంటూ జై కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి. అలాగే చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్లుగానే ఆగస్ట్ 10వ తేదీన ఫ్రీ బస్ శ్రీ శక్తి అనే పేరుతో అయితే ప్రారంభమైంది. అది అయితే ముందుగా అయితే బాగా జోరుగా అయితే వెళ్తుంది. ఇప్పుడు దాని గురించి మీరు ఏదన్నా క్లుప్తంగా చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? ఫ్రీ బస్ అనేది ఇది మిస్యూజ్ చేసుకోకుండా మహిళలు కూడా గవర్నమెంట్ మనకి ఒక సదుపాయాన్ని కల్పించింది. మహిళలు మీ యొక్క అవసరాలకు మాత్రమే యొక్క బస్సులు వాడుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మనకు అందిస్తున్నటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి మిస్యూజ్ కాకుండా అందరూ
సద్వినియోగం చేసుకోవాలని అందరికీ తెలియజేసుకుంటున్నా. సూపర్ 6 లో ఆల్రెడీ 5 కంప్లీట్ చేశారు, ఇంప్లిమెంట్ అయిపోయాయి. ఇంకొక పథకం ఉంది, దాన్ని కూడా త్వరలోనే ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేస్తుందండి. మేడం అలాగే చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వంలో స్త్రీ అనే శక్తికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు మీరు స్త్రీలకి కానీ ఇంకా ఏదైనా మేలుగా చేయాలంటే కూటమి ప్రభుత్వానికి ఏమి విజ్ఞప్తి చేసుకుంటారు? ఆల్రెడీ మనము కూటమి ప్రభుత్వము గత ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్కరు చూశారు. కనీసం ఒక సామాన్య పౌరుడు వాయిస్ ఇచ్చే తన భావాన్ని వ్యక్తపరిచే హక్కు కూడా లేకుండా ఉండింది. అలాంటిది కూటమి ప్రభుత్వంలో మహిళలకు గాని, పేదలకు గాని, రైతులకు గాని ప్రతి ఒక్క సామాన్యునికి అన్నింటినీ అందుబాటులో చేస్తుంది. ఈ రోజు మహిళా బ్యాంకులు కూడా ఏర్పాటు చేసి డ్వాక్రా గ్రూపుల ద్వారా రుణ సహాయం కల్పించి వాళ్ళకి ఆత్మగౌరవం నిలుపుకొని మహిళలు బతికేలాగా ఈ రోజు ప్రభుత్వం చేస్తుందంటే ప్రభుత్వ పెద్దలందరికీ మనం కూడా కృతజ్ఞతగా ఉండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతిపక్షంగా ఉన్న వారికి మీ గురించి అయితే చాలా వస్తున్నాయి మేడం ఆరోపణలు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఏమంటే ఇంకా ఇప్పుడు బాబు హామీలు ఇచ్చి ఇవ్వలేదు అది దాని గురించి మేడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో మనం చూసాము. వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రతి చోట కూడా 2-3 సార్లు భూమి పూజలు టెంకాయలు కొట్టడం తప్ప మనం ప్రాక్టికల్ గా ఏది చూడలేదు. ఈ రోజు చూసినట్లయితే ప్రతి ఒక్కటి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. జనవరి 1వ తేదీ వచ్చిందంటే ప్రతి నెల పెన్షన్లు వేయడం కానీ, అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్ కానీ, ఈ రోజు హంద్రీని జలాలు కానీ, ఈ విధంగా ప్రభుత్వం ఏది చూసినా కూడా మనం ఓన్లీ నోటి ద్వారా చెప్పడం కదా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. దీన్ని ఓర్చలేక ఏదో ఒకటి నిపం పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆడుతున్న తాటాకు చెప్పులు తప్పితే మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల కూడా చూసి ఈ రోజు ఆదర్శమైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. దాన్ని ఓర్చలేక వాళ్ళు మాట్లాడే మాటలు మామూలు ఇది. ఎందుకంటే వాళ్ళ హయాంలో ఏవేవి తప్పులు ఉన్నాయో, ముఖ్యంగా లిక్కర్ స్కామ్ లో ఈ రోజు పెద్ద పెద్ద బడా నాయకులు కోట్లు లాగేసుకొని ఈ రోజు ఉన్నటువంటి విషయం అందరికీ తెలుసు. వాళ్ళు చేసిన అక్రమాలు బయట వస్తున్నాయని ఈ రోజు ఏదో ఒకటి ప్రభుత్వం మీద నెపం వేయాలని వేస్తున్నారు తప్పితే మనం ప్రతి ఒక్క విషయం ప్రభుత్వం ఏది చెప్పిందో అది ఈ రోజు ప్రాక్టికల్ గా మనకి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రత్యక్షంగా చూస్తున్నారు ప్రజలందరూ. మేడం ఏ మాటకైతే ఆ మాట చెప్పాలి. ప్రజలకైతే చివరిగా ఎట్టకేలకు మన మదనపల్లి ప్రజలు రాయలసీమగా మారింది. చివరికి ఒక మాట ఏదైనా చెప్పండి మేడం. రాయలసీమ ఖచ్చితంగా రతనాల సీమ అనేది మరొకసారి తలపిస్తుంది. ఖచ్చితంగా మనకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి వారు లోకేష్ గారు కానీ, మంత్రులు కానీ ఎక్కడ ఏది అవసరమో అది ఖచ్చితంగా తీరుస్తున్నారు. ఇది రాయలసీమ, ఇందులో రాళ్లసీమగా ఉన్నింది. గత ప్రభుత్వం చూసాం, కొండలను కూడా గుండు కొట్టేసి అక్కడ గ్రీన్ షీట్లు వేయడం చూసాం. కానీ రాయలసీమ రతనాలసీమ మారుస్తూ రాయలసీమలో ప్రజలు, ముఖ్యంగా రాయలసీమలో కరువు చాలా ఉంది, నీటి కరువు. దాన్ని తీరుస్తూ, రైతుల సమస్యలు తీరుస్తూ ప్రతి ఒక్కరు గోడు వినిపించుకొని కనీసం వాళ్ళకి స్పందన ఉందని, నాయకుల నుండి స్పందన ఉంది, నాయకులు కలిసే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఎవరు ఎమ్మెల్యేనో, ఎవరు ఎంపీనో, ఎవరు ముఖ్యమంత్రి అందుబాటులో ఉండే వాళ్ళే కాదు. కానీ ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా, ప్రతి ఒక్క మంత్రి కూడా, ప్రతి ఒక్క ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్ గా మనం కాంటాక్ట్ అయ్యే వెసులుబాటు ఉండడం వల్ల ప్రజలు చాలా తృప్తిగా ఉన్నారు. వాళ్ళు చెప్పుకున్న సమస్యలు త్వరగా తీరుస్తున్నారు కూడా. కాబట్టి రాయలసీమలో ఇంకా ఈ జలాలు రావడం కూడా, హంద్రీ జలాలు ముఖ్యంగా మదనపల్లికి రావడం, కరువు అనేది రాయలసీమలో ఇక మీద తగ్గిపోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్తే మేడం. నమస్తే మేడం మీ పేరు మేడం? బాలజ్యోతి. మేడం మీరు ఏం చేస్తారు మేడం? నేను అడ్వకేట్ గా వర్క్ చేస్తున్నాను అండ్ ఆల్సో బీజేపీ మహిళా మోర్చా డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడైతే పెద్ద సంఖ్యలో అయితే జనాలు వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే హంద్రీనివా వాటర్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఎమ్మెల్యే గారు, కార్యకర్తలు, జనాలు, ఇక ఎవరు అని కాకుండా చాలా మంది అయితే వచ్చి చూసారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో మన ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెడుతోంది అని అనడానికి ఇదొక ముఖ్యమైన ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు రైతు అనేది దేశానికి చాలా వెన్నెముక లాంటి వాడు. రైతన్న లేకపోతే మనం లేము. అలాంటిది ఈరోజు మనం తినే ప్రతి బియ్యపు గింజ రైతు వల్లనే వస్తుంది. అలాంటి రైతన్నకి మేలు చేసే ఈ జలం, ఈ హంద్రిని జలాలను ఈరోజు రాయలసీమ వైపుగా మళ్లించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం, మన ఎమ్మెల్యే గారి సమక్షంలో జరగడం, ఈ మదనపల్లికి మంచి రోజులు వచ్చాయని అనిపిస్తోంది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే రైతన్న బాగుంటే మనందరం బాగున్నట్టే. అలాగే 100% అభివృద్ధి పదంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన పరిగెడుతుందనడానికి ఇది ఒక ముఖ్య కారణంగా చెప్పొచ్చు.